యేసుక్రీస్తు వారి బోధనల చేత అనేక మందిని ఆకర్షింప చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి మాటలకు అందరూ కూడా మారిపోతున్నారు అని యేసు మీద ఒక అక్కస్సు పెట్టుకొని ఆయన మీద రకరకాలుగా కుట్రలు పన్ని ఆయనను చంపాలనుకున్నారు. సమాజం ఎలాంటిదంటే ఒకటిని ఎదగనివ్వదు, ఎదుగుతున్న వారిని చూసి ఓర్చుకోదు. ఇది సమాజంలో మనకు కనబడుతుంటది, గ్రామాలలో కూడా ఎక్కువగా కనబడుతుంటది. మన పక్కనున్న వాళ్ళే మనకంటే బాగా పంటలు పండించుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇంకా పక్కన చూసి ఇంకా ఈర్ష్య పడిపోతుంటారు, అసూయ పడిపోతుంటారు. వాళ్ళు ఎదిగిపోతున్నారు, రోజు రోజు వాళ్ళ పంటలు బాగా పడిపోతున్నాయి, వాళ్ళు వస్తువులు తెచ్చేసుకుంటున్నారు. కంటే స్థలాలు తక్కువే వాళ్ళకి, మనంత కెపాసిటీ కూడా వాళ్ళకి లేదు, మనంత పేరు వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు మనకంటే గొప్పగా డెవలప్ అయిపోతున్నారు, మనకంటే బాగా అభివృద్ధి చెందిపోతున్నారు అని ఎదుగుతున్న వారిని చూసి సహజంగా మనిషి ఈర్ష్య పడిపోతుంటాడు. ఆ వ్యక్తి ఏమో అలా ఎదిగిపోతుంటాడు, ఈర్ష్య పడుతున్న వ్యక్తి ఏమో రోజు రోజు హాస్పిటల్ పాలైపోతుంటాడు. ఆయనేమో రోజు రోజు డెవలప్ అయిపోతుంటాడు, ఈయన రోజు రోజు ఏమో హాస్పిటల్కి దగ్గర అయిపోతుంటాడు. ఆయనేమో రోజు రోజు తన పనిలో తాను అభివృద్ధి పరుచుకుంటూ తన వ్యాపారాన్ని కావచ్చు, తన పనిని కావచ్చు, తన కుటుంబాన్ని కావచ్చు, తన యంత్రాలను కావచ్చు అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈయన మాత్రం రోజు రోజు మంచాన్ని పట్టి రోగాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితులు కనబడుతుంది. ఒక రోజు కూడా యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన మంచి చేస్తున్నాడని, ప్రజలకు దానాలు చేస్తున్నాడని, ధర్మాలు చేస్తున్నాడని, ప్రజలకు మంచి మంచి మాటలు చెబుతున్నాడని ఆయన మీద అనేక మంది కూడా కత్తి కట్టారు.